ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. యేసయ్య కృప చూపి పరిశుద్ధాత్మకు సహాయం దయచేసి ఈ స్థలంలో మీ అందరితో కలిసి ఆరాధనలో పాల్గొనడానికి మంచి అవకాశాన్ని పరిశుద్ధాత్మను అనుగ్రహించేందుకు దేవదేవునికి యేసు ప్రభు నామములో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి అభిషిక్తులైనటువంటి దైవజనులు పాస్టర్ రవికుమార్ గారు, మా బావ గారికి, తర్వాత అక్కయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ప్రార్థనలు, మీ అందరి యొక్క ప్రేమ సహకారాన్ని బట్టి ఎస్ఐ కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అబుదాబి అపోస్తలిక సంఘం తరఫున, భార్య పిల్లల తరఫున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యాన్ని మీతో కలిసి నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యములు, సాక్ష్యములను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేటి అంశము దేవుని పిలుపు. టుడేస్ టాపిక్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, గాడ్స్ కాలింగ్. దేవుని పిలుపు. నేటి వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. Promise is found in the book of John, the Gospel, chapter 15, verse 16. నేను చదువుతానమ్మా, మీరు వినండి. యోహాను 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి నిత్యము నీ సన్నిధి, ప్రేమ, కనికరము, కటాక్షము మా జీవితాల్లో అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. కృపగల యేసయ్యా, నీ కృపాక్షేమం ఎంతవరకు మా పైన ఉంచి మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, సత్యములోకి జీవములోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధమైన జీవము గల వాక్కును వినటానికి, వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, వాక్యములకు విధేయత చూపించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాలను యేసు ప్రభు నామములో పారదొలతో బంధిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను గురిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు శక్తి గల నామములో నేటి వాక్యపు ఆశ్రదం కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, నేటి అంశము దేవుని పిలుపు. యేసయ్య సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పిలుస్తూ ఉన్నారు. దేని కొరకు పిలుస్తున్నారు అంటే, తండ్రి తన మహిమార్థమై పిలుస్తూ ఉన్నారు. యేసయ్యకు సాక్షులుగా ఈ భూలోకంలో మనం నివసించడానికి పిలుస్తూ ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో తన శిష్యులను పిలిచి వారికి బయలుపరిచినటువంటి సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తున్నాడు. ఇది ప్రవచనాత్మక వాక్కు. యోహాను 15:16లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు యేసయ్య చెప్పారు శిష్యులకి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. శిష్యులు యేసయ్యను ఎన్నుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు. శిష్యులు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాలర్లు. గలియా సముద్రంలో వాళ్ళు చేపలు పట్టుకుంటే వాళ్ళ దగ్గరికి యేసయ్య వెళ్ళి వాళ్ళని పిలిచారు, వాళ్ళని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత యేసయ్య వాళ్ళతో ఏమంటున్నారు అంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలము నిలిచినటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. తండ్రి ఏర్పరచుకున్నారు, నియమించారు. వాళ్ళని తయారు చేసింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. పరలోకపు సత్యాలను, తండ్రి ప్రేమను బయలుపరిచారు. వాళ్ళు ఏ విధంగా సువార్తను ప్రకటించాలో, ఏ విధంగా సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి తండ్రి యొక్క ప్రేమను ప్రకటించాలో అనేక విషయాలను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులకు బోధించడం జరిగింది. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో ఏమంటున్నారంటే, మీరు వెళ్ళాలి, మీరు ఫలించాలి అని సెలవిస్తున్నారు. ఆ ఫలము శాశ్వతముగా ఉండాలి అని కూడా వారితో సెలవిచ్చారు యేసు ప్రభువు. అదే రీతిగా ఈరోజు
ప్రతి విశ్వాసితో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, మిమ్మల్ని నన్ను కూడా ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది తండ్రి అయినటువంటి యెహోవా. యేసయ్య కృప ద్వారా మనల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆ పరిశుద్ధాత్మతోడు సహాయం అనుగ్రహించి మనము యేసయ్యలో ఫలించాలి. ఈ లోకములో యేసయ్య రాజ్యము కొరకు ఫలించాలి. ఆ ఫలము మనం ఈ లోకములో నివసించినంత కాలము ఉండాలి అన్నది తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ప్రణాళిక అయి ఉన్నది ప్రియమైనటువంటి సంగమ. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబం ఫలించుట కొరకు ఎన్నుకోబడిన, నియమించబడిన కుటుంబము అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ నివసిస్తూ ఉన్నప్పటికీ, ఏ వ్యవసాయం చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ముసలివారైనప్పటికీ, యవనస్తులైనప్పటికీ, చిన్నపిల్లలైనప్పటికీ, మీరు ఎవరైనప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, నేను ఎన్నుకోబడ్డాను, నేను ఏర్పాటు చేయబడ్డాను, నేను పిలువబడ్డాను, ప్రత్యేకించబడ్డాను, దేవుని రాజ్యము కొరకు నేను పిలువబడ్డాను అనేటువంటి ఆలోచనతోటి మనము జీవించాలి ప్రియమైనటువంటి సత్యం. అదే సత్యాన్ని మీరు పిల్లలకు కూడా తెలియచేయాలి. మన కుటుంబము పిలువబడిన కుటుంబము, మీరు పిలువబడ్డారు యేసయ్య పని కొరకు, యేసయ్య రాజ్యము కొరకు అని మీరు వారికి పదే పదే చెప్తూ ఉండాలి. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నా కూడా వారికి తెలియచేయాలి. ఈ చదువులన్నింటిలో కూడా నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది. అందుగల కారణం ఏమిటి అంటే, తండ్రి నిన్ను పిలిచారు, యేసయ్య నిన్ను పిలిచారు, పరిశుద్ధాత్మ నీకు సహాయం దయచేస్తారు. నీకు కావలసినటువంటి జ్ఞానము, కావలసినటువంటి ఆలోచన ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి పరీక్షలన్నింటిలో నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది. నువ్వు మంచిగా చదవాలి, చదవటానికి యేసయ్య సహాయం దయచేస్తారు. నీవు పిలువబడ్డావు కాబట్టి అధైర్యపడడంతోని పిల్లలకు మీరు తల్లిదండ్రులుగా మీరు చెప్పాలి అని పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకోవాలి, నేను పిలువబడ్డాను అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. పిలుపు ఎవరికి కలిగింది? పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అబ్రహాం గారిని తండ్రి పిలిచాడు. ఆయన తన యొక్క తల్లితోటి, తన కుటుంబంతోటి దూర ప్రాంతంలో ఉన్నాడు అబ్రహాం గారు. ఆది కాండము 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన చక్కగా జీవిస్తూ ఉన్నాడు. తన తండ్రితోటి, తన యొక్క కుటుంబంతోటి జీవిస్తున్నటువంటి సమయంలో తండ్రి పిలిచాడు, తన స్వరాన్ని వినిపించాడు. అబ్రహామును పిలిచి ఏమని సెలవిచ్చాడంటే, 12వ అధ్యాయం నుంచి చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. ఆమె ఈ విధంగా అబ్రాహాం గారు తన భార్య అయిన శారాయిని, తర్వాత సహోదరుని యొక్క కుమారుడైనటువంటి లోతును, హారాన్లో తానున్న వారిను ఆర్జించిన యావదాస్తిని కూడా తీసుకుని బయలుదేరతాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. స్థలం ఎక్కడ ఉన్నదో తెలియదు, దారి ఎక్కడ ఉందో తెలియదు. దారి తెలియనప్పటికీ, స్థలము తెలియనప్పటికీ, చూడనటువంటి స్థలానికి, వెళ్ళనటువంటి స్థలానికి, స్వరానికి లోపడ్డాడు. కారణం ఏంటి అంటే, తను పిలిచింది నమ్మకమైన దేవుడు, నా తండ్రి నన్ను పిలిచారు కాబట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు అబ్రహాం గారు. తన యొక్క జీవితంలో జరిగినటువంటి మొట్టమొదటి ఆశ్చర్యకరమైన సంఘటన తను ఊహించలేదు.
తనకు తెలియదు, తను ఎవరు ఏం చెయ్యాలో తనకు తెలియదు, తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా తనకు తెలియదు. తన భవిష్యత్తు గురించి తెలియని, తన యొక్క గమ్యం గురించి తెలియని స్థలానికి వెళ్ళటానికి దేవుడు పిలుపును పొందుకున్న వెంటనే ఆ పిలుపుకు లోబడ్డాడు. ఆ పిలుపునందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసముతో పాటు విధేయతను కలిగి ప్రయాణం చేశాడు. ఈ విధంగా తన యొక్క ప్రయాణం సాగింది. 75 సంవత్సరాల వయసులో దేవుని యొక్క పిలుపును పొందాడు. కానీ 25 సంవత్సరాలు పట్టింది వాగ్దానపు పుత్రుణ్ణి, వాగ్దానపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 100వ సంవత్సరంలో దేవుడు తనకి కుమారుని అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా అబ్రహాము యొక్క జీవితం ప్రారంభమైంది. ఆ అబ్రహాము యొక్క సంతానమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలే ఇశ్రాయేలు జనాంగముగా పిలువబడుతూ ఉన్నారు. ఈ విధంగా మొట్టమొదటిగా పిలుపు ఎవరు పొందుకున్నారు? అబ్రహాము గారు పొందుకున్నారు. ఆ తర్వాత అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తరువాత వారి యొక్క సంతానం, వాళ్ళందరూ కూడా కానాను దేశములో నివసిస్తున్నటువంటి వారు. కానీ వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే, పరిస్థితి బాగున్నప్పుడు, కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయినారు. ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో నివసించారు. 430 సంవత్సరాలు వాళ్ళు నివసించారు. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా పెట్టి చాకిరీ చేస్తూ ఐగుప్తు దేశంలో నివసించినటువంటి కాలంలో అప్పుడు అక్కడికి వెళ్ళమని మోషే గారితోటి తండ్రి పిలిచి చెప్పాడు. మోషే, నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు మోషేకి తెలియదు, అబ్రహాము దేవుని పేరు తెలియదు, దేవుని యొక్క పిలుపు తెలియదు, దేవుని యొక్క శక్తి తెలియదు, దేవుని యొక్క ఉనికి తెలియదు, దేవుని యొక్క ప్రణాళిక తెలియదు, అతనికి ఏం తెలియదు. కారణం ఏంటి అంటే, అంతఃపురములో ఐగుప్తు దేశములో ఫరో యొక్క కుమారుడిగా పిలువబడుతూ రాజభోగాన్ని అనుభవించాడు. సకల విద్యలు తెలిసినటువంటి, నైపుణ్యము కలిగినటువంటి మంచి యుద్ధ వీరుడు, మంచి బలమైనటువంటి వ్యక్తిగా, పలుకుబడి, పేరు, అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క ఫరో యొక్క అంతఃపురములో నివసించాడు 40 సంవత్సరాలు మోషే గారు. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక ఐగుప్తుని చంపటం ద్వారా అతనికి భయం వేసింది. ఆ విషయం ఫరో రాజుకి తెలుస్తుంది అనేటువంటి భయముతోటి అక్కడ నుంచి పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక అరణ్య ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ నివసిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి పేరు ఇత్రో. ఆ మిథ్యాను ప్రాంతంలో ఇత్రో అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, తన పెద్ద కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత తనకు కలిగినటువంటి, మామకు కలిగినటువంటి గొర్రెల మందను మేపుతూ ఉన్నాడు. ఇప్పుడు గొర్రెల కాపరి అయిపోయాడు. అంతఃపురంలో ఉన్నటువంటి యొక్క మోషే అంతఃపురాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా జీవించాడు. ఆలోచన చేయండి. గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు జీవించినటువంటి సమయంలో తనకి అసలు తెలియదు, ఎవరి గురించి తెలియదు, దేవుని పేరు తెలియదు, దేవుని శక్తి తెలియదు, దేవుని ఆలోచన తెలియదు, దేవుని యొక్క ప్రణాళిక తన జీవితంలో ఏమిటో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో, భవిష్యత్తులో తన జీవితంలో ఇశ్రాయేలు జనాంగములో ఏమి జరగబోతుందో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మోషే గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. ఒకరోజు గొర్రెలన్నింటినీ కూడా మేపుతూ ఉన్నటువంటి సమయంలో కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కిందంతా, అక్కడ కొండ పైన చుట్టుప్రక్కల అంతా కూడా ఆకులు మెరియటానికి గొర్రెలు వెళ్ళాయి. తను కూడా వాటిని కాపలా కాస్తున్నాడు. అక్కడ కొండ మీద నుండి ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే, అక్కడ ఒక మండుచున్నటువంటి పొద కనిపిస్తుంది. అయితే అగ్ని ఆ పొదల నుండి వస్తుంది, కానీ పొద కాలిపోవటం లేదు. అప్పుడు మోషేకి ఆశ్చర్యం వేసింది. మంటలు ఉన్నాయి,
పొదలో నుండి మంటలు వస్తున్నాయి, కానీ పొద కాలిపోవటం లేదు. అసలు ఈ వింత ఏమిటి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన తోటి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్వరం వినిపించింది. ఏమిటి ఆ స్వరం అంటే, నీవు మోషే, నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పవిత్రమైనది కాబట్టి నీవు వేసుకున్నటువంటి ఆ యొక్క చెప్పులను విడిచిపెట్టిరా అనేటువంటి స్వరాన్ని విన్నాడు. ఆ స్వరాన్ని విన్నప్పుడు ఆ స్వరం పలికింది ఎవరో తెలియదు, ఆ స్థలం గురించి తెలియదు, అక్కడ జరిగినటువంటి ఆశ్చర్య కార్యం గురించి తెలియనప్పటికీ కూడా ఆ మాటకు లోబడ్డాడు, ఆ స్వరానికి లోబడ్డాడు. వెంటనే అక్కడ చెప్పులు వదిలిపెట్టి ఆ యొక్క పాదాలకు ఉన్నటువంటి నుండి చెప్పులు విడిచి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ యొక్క పొద దగ్గరకు వెళ్ళాడు. పొద దగ్గరకు వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, స్వరాన్ని వింటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఏమిటి ఆ స్వరం అంటే, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను నా ప్రజల యొక్క కష్టాన్ని చూశాను అంటున్నాడు. నా ప్రజలు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క పిల్లలు, ఇశ్రాయేలు జనాంగము. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో నా జనులని ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు యూదులు, ఇశ్రాయేలు జనాంగం. ఇక్కడ తండ్రి వినిపిస్తూ ఉన్నాడు, మోషేతో సెలవిస్తూ ఉన్నాడు. మూడవ అధ్యాయంలో నిర్గమాకాండము 9-10 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనని అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఆలోచించాడు. వీళ్ళిద్దరు చక్కగా సంభాషణ జరుగుతూ ఉంది. దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? యెహోవా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు అంటే, నేను చూశాను, నేను విన్నాను అని సెలవిస్తున్నాను. ఎవరి గురించి విన్నారు? ఇశ్రాయేలు యొక్క కష్టము, బాధ. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, బిల్డింగ్లు కట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇటుకలు కట్టడం, బిల్డింగులు కట్టడం అనేక పనులు చేస్తాం. అవి కాకుండా ఇంకా అక్కడ ఐగుప్తు యొక్క దేశం యొక్క అధికారంలో వాళ్ళు చెప్పినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కూలి పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఆ కష్టము, ఆ బాధ వాళ్ళు తట్టుకోలేనంత స్థితిలో ఉంది. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. అప్పుడు ఆ కష్టంలో వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఉండి ఉండవచ్చు. ఎవరని? వాళ్ళ పితరుల దేవుడైన అబ్రహాము దేవుణ్ణి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకుని వాళ్ళు మొరపెట్టుకున్నారు, మాకెందుకు ఈ కష్టం, ఏమిటి మా పరిస్థితి, మేము అసలు అసాధారణమైన వాళ్ళం కదా, నీవు మా తండ్రిని పిలిచావు కదా, మా పితరులైన అబ్రహాము గారిని పిలిచావు, యాకోబు గారిని పిలిచావు, వాళ్ళందరినీ కూడా పిలిచావు, మేము వాళ్ళ సంతానం కదా, మరి మాకెందుకు ఈ కష్టము, మాకెందుకు ఈ బాధ అని వాళ్ళు మొరపెట్టుకున్నారు. దుఃఖముతో, బాధతో వాళ్ళు మొరపెట్టుకున్నారు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మోషేతో సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారు పెట్టుచున్న హింస చూచితిని కాగా నేను చూచాను అని సెలవిస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఏ కష్టములో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో నేను చూచానని సెలవిస్తున్నాడు. ఈరోజు సంఘముతో కూడా పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినటువంటి సత్యం మనం అనుకోవచ్చు, నా గురించి ఎవరికి తెలియదు అని నీవు అనుకోవచ్చు. ఒక్కోసారి నీవు అనుకోవచ్చు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకెందుకు నీ కష్టం, ఎందుకు ఇంకా నేను ఈ కష్టాన్ని అనుభవించాలి, ఈ బాధను అనుభవించాలి, ఎంతకాలం ఈ కష్టంలో నేను నివసించాలి, ఎప్పుడు నా కష్టాల నుంచి నాకు బయటికి రావడానికి అవకాశం కలుగుతుంది అనే అనేక రకాలైనటువంటి ఆలోచనలతో నీవు కూడా ఉండి ఉండవచ్చు. సంగమా అయితే ఇశ్రాయేలులకు 430 సంవత్సరాలు పట్టింది అక్కడి నుంచి బయటికి రావడానికి. కానీ విశ్వాసులకు దేవుడు తలుచుకుంటే ఒక క్షణంలో ఆ సమస్యకు పరిష్కారం కలుగుతుంది. అయితే దేవుడు తలుచుకోవాలి అంటే
నీవు నేను దేవుని సన్నిధిలో విశ్వాసము ఉంచాలి. నీ జీవితాన్ని, నీ సమస్యను దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలి. ఏమిటి అంటే, ఆ రోజు ఇశ్రాయేలులను నీవు పిలిచావు, బలపరిచావు, తోడుగా ఉన్నావు, విడిపించావు, నడిపించావు, నిరంతరము నీ ఆశీర్వాదముతో నింపావు. ఈరోజు నేను కూడా నమ్ముచున్నాను, నన్ను కూడా నీవు పిలిచావని నేను నమ్ముచున్నాను. నా కుటుంబాన్ని నీవు పిలిచావని నేను నమ్ముచున్నాను. నీవు నడిపిస్తావు అని నమ్ముచున్నాను. నీవు బలపరుస్తావని నమ్ముచున్నాను. నా కష్టము నుండి నన్ను విడిపిస్తావని నేను నమ్ముచున్నాను. నీ పిలుపు నాలో ఉన్నది అని నేను నమ్ముచున్నాను. ఆ రోజు మా పితరుడైన అబ్రహాము నీ యొక్క స్వరానికి లోబడ్డాడు. మా పితరులైనటువంటి మోషే నీ యొక్క స్వరానికి లోబడ్డాడు. ఈరోజు మేము కూడా నీ యొక్క పిలుపుకు లోబడతాము అని ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకుంటావో, తండ్రి సమయములో తన దూతలను పంపి నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి సంఘం, కాబట్టి పరిష్కారం యేసయ్య దగ్గర ఉన్నది. నిర్ణయం తీసుకోవలసినటువంటి బాధ్యత మన జీవితాలలో ఉన్నది. నిర్ణయం నీది, పరిష్కారం యేసయ్య. ఆయన పరిష్కారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయనకి కావాలి, పనిచేసే వాళ్ళు కావాలి, ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళు కావాలి. తండ్రి చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు. ఆ కాలంలో తండ్రి చూసినప్పుడు అబ్రహాము కనిపించాడు. అబ్రహామును చూసిన తర్వాత దేవునికి ఆలోచన వచ్చింది, ఇతడే నా కొరకు, నా నామ మహిమార్థము కొరకు, నా యొక్క ప్రజలందరి యొక్క క్షేమము కొరకు, రక్షణ కొరకు, విడుదల నాయకుడైనటువంటి లోక రక్షకుడైన యూదా గోత్రపు సింహాన్ని లోకానికి పంపించడం కొరకు నియమించబడినటువంటి వ్యక్తి అని, మూల స్తంభము అని అబ్రహాంని ఆ రోజు ఎన్నుకున్నాడు. ప్రియమైనటువంటి సంఘం, అదే రీతిగా ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు తండ్రి. ఎందుకొరకు అంటే తన నామానికి మహిమ కావాలి. అందుకే మనం ఇంకా సజీవుగా ఉన్నాం. మనం సజీవుగా ఉండటానికి గల కారణం ఏమిటి అంటే తండ్రికి కావాలి మహిమ. ప్రియమైనటువంటి సంఘమ, దేవునికి ఏం కావాలి? మానవ సృష్టిని, మానవ జనాంగంలో దేవుడు ఎందుకు సృష్టించాడు? తన సంతోషము కొరకు, తండ్రి మహిమ కొరకు, తండ్రి రాజ్యములో నీవు నేను కూడా ఆయనకు నిత్యము మహిమను తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి మానవ జనాంగంలో సృష్టించాడు. ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 43:7 ఆ సత్యాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 43:7 దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఇక్కడ మనం చూస్తాం. కలిసి నాతో చెప్పండి. యెషయా 43:7, ఐజియా 43:7. కలిసి నాతో చెప్పండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగ చేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఆమేన్. నిన్ను నన్ను పుట్టించింది తండ్రి అయినటువంటి యెహోవా, వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభువారు. తండ్రి తన యొక్క సమస్తాన్ని కూడా ఆజ్ఞాపించాడు. ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించినప్పుడు తండ్రి అయిన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఒకే స్థలంలో ఒకే సమయంలో ఉన్నారు. తండ్రి పరకగా ఈ సర్వ సృష్టి కూడా నిర్మించబడింది. ఆది కాండంలో మనం చూస్తాం ఆ సత్యాన్ని. ఆయన వెలుగు కమ్మని చెప్పగా వెలుగు కలిగింది. ఆకాశము కలుగునుగా అనగా ఆకాశము కలిగింది. భూమి కలుగునుగా అనగా భూమి కలిగింది. భూమి ఆకాశములు వేరు అగునుగా అనగా వేరైపోయాయి. ఆకాశము భూమి వేరుపరచబడింది. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు నక్షత్రాలు ఇవి కలుగునుగా అనగా అవన్నీ కూడా కలిగిపోయాయి. ఆయన ఒక మాట పలికిన వెంటనే సమస్తము కూడా సృష్టించబడింది. ప్రియమైనటువంటి సంగమా, ఆయన మాటే యేసు ప్రభువారు. ఆ మాటతో పాటు స్వరం వస్తుంది. ఆ స్వరమే పరిశుద్ధాత్మ గాలి. ప్రియమైనటువంటి సంగమా, మీకు గతంలో కూడా చెప్పి ఉన్నాను, మీరు మర్చిపోయారేమో నాకైతే గుర్తులేదు. కానీ మీరందరూ కూడా మీ యొక్క చేతిని మీ యొక్క నోటికి దాదాపుగా ఒక అంగుళ దూరంలో ఉంచి చెప్పండి. అందరూ కలిసి చెప్పండి, యేసు.
యేసు ప్రభువు. ఆమేన్. మీరు పలికేటప్పుడు మీ నోట్లో నుంచి ఏమొస్తుంది? ఫస్ట్ మాట వస్తుంది. మాటతో పాటు గాలి. ఇప్పుడు మాట, ఆ గాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీలో నుండి వస్తున్నాయి. మీరు ముగ్గురు ఒకటే, మీరు ఒకటే. అలాగే తండ్రి పలికారు. తండ్రి పలికిన వెంటనే తన నోటి నుండి వచ్చింది మాట. ఆ మాటతో పాటు వచ్చింది గాలి. అదే శబ్దం, స్వరం, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఒకే సమయంలో ఉన్నారు, ఒకే స్థలంలో ఉన్నారు సర్వ సృష్టిని సృష్టించినప్పుడు. ఇప్పుడు నీవు ఒకటే. నీలో ఉన్నాయి ఆత్మ ఉన్నది, ప్రాణము ఉన్నది, శరీరం ఉన్నది. నీవు ఆత్మ కలిగి, ప్రాణము కలిగి, శరీరములో నివసిస్తూ ఉన్నావు. ఇప్పుడు నీలో ఉన్నాయి? 3 ఉన్నాయి. నీ కంటికి ఆత్మ కనిపించదు, నీ కంటికి నీ మనస్సు కనిపించదు. నీ కంటికి ఏం కనిపిస్తుంది? నీ శరీరమే కనిపిస్తుంది. శరీరము తాత్కాలికమైనది, ఆత్మకు చావు లేదు. శరీరానికే అంతం ఉన్నది. శరీరము మట్టి నుండి తీయబడింది కాబట్టి నీవు మన్నే కనుక తిరిగి మట్టి అయిపోతావు. కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ, ప్రాణము నిరంతరము కలిసే ఉంటాయి. ప్రియమైనటువంటి సంగమం. కాబట్టి ఇప్పుడు నీవు ఆలోచన ఎలా ఉండాలి? నేను ఆత్మనై ఉన్నాను, ప్రాణము కలిగి, శరీరములో నివసిస్తున్నాను. కలిసి నాతో చెప్పండి. నేను ఆత్మనై ఉన్నాను, ప్రాణము కలిగి, జీవము కలిగి, శరీరములో నివసిస్తున్నాను. ఆమేన్. శరీరానికి ముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మల కాపరి యేసయ్య. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఆత్మలను రక్షించటానికి. మన ఆత్మలను పరలోకములోకి తీసుకొని వెళ్ళటానికి, తండ్రి ఇంటికి తీసుకొని వెళ్ళటానికి యేసయ్య వచ్చాడు. అది తండ్రి యొక్క ప్రేమ. ఆ రోజు ఆది కాండం నుండి మనం చూసినప్పుడు తండ్రి తన ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నారు. ఆదాములో తన ప్రణాళికను నెరవేర్చాడు. అయితే ఆదాము తండ్రి యొక్క చిత్తానికి, తండ్రి యొక్క మాటకు అవిధేయత చూపించాడు, పాపం చేశాడు. ఆది కాండంలో మనం చూస్తున్నాం. దేవుడు ఆది కాండంలో ఆది మానవుడి ఆదాముని సృష్టించాడు. ఏ విధంగా సృష్టించాడు? మట్టి ముద్రను తీసుకుని తన రూపాన్ని ఇచ్చి, తన పోలిక చొప్పున నరుని నిర్మించి, ఆ యొక్క నరునికి వేసినటువంటి తన రూపంలో నాసికారంధ్రంలో జీవవాయువుగా మనిషి జీవించేటువంటి ప్రాణి అయిపోయాడు. ఆ మొదటి మానవుడికి, ఆదాముకి భూమి మీద సర్వాధికారాన్ని అనుగ్రహించాడు. ఈ భూలోకంలో ఉన్న పక్షులకు, జంతువులకు అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఈ యొక్క ఆదాము చక్కగా సంతోషంతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆదాము అలాంటి సంతోషంతో ఉన్నటువంటి సమయంలో అపవాది ఆ సంతోషాన్ని అనుభవించలేకపోయాడు, సంతోషించలేకపోయాడు. అందుకే ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని దొంగిలించాలనేటువంటి అపవాది చెడు ఉద్దేశంతో, స్వార్థముతో ఆదాము చేత, అవ్వ చేత పాపం చేయించాడు. సర్పం లోపలికి ప్రవేశించి సర్పం ఆదాము యొక్క భార్య అవ్వతో మాట్లాడటం, అవ్వ సర్పం యొక్క మాటలను నమ్మి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం, పాపం చేయడం జరుగుతుంది. ఆ సత్యం అంతా కూడా ఆది కాండంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆదాము, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని పిలిచినప్పుడు ఆదాము ఏమంటున్నాడంటే, తోటలో నేను నీ స్వరాన్ని విని భయపడి దాపుకొంటిని అంటాడు. ఆది కాండం 3వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు తండ్రి అడుగుతాడు, నువ్వు అసలు దిగంబరివని ఎవరు చెప్పారు నీకు? అప్పటి వరకు దిగంబరి కాదు అన్న సత్యం తనకు తెలుసు. ఆలోచన చేయండి. బట్టలు లేవు, శరీరం మీద బట్టలు లేవు, దిగంబరిగా ఉన్నాడు. మరి ఎలా ఉన్నాడు? తండ్రి యొక్క సన్నిధిలో, ఏదేను తోటలో సంతోషముతో, సమాధానముతో, ఆరోగ్యముతో, తండ్రి యొక్క మహిమతో, మహిమ వస్త్రాన్ని కలిగి, రక్షణ వస్త్రాన్ని కలిగి జీవిస్తున్నాడు. ఆదాము, అవ్వ సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి ఆదాము ఒకేసారి భయం వచ్చింది. భయం లేనటువంటి మానవుని దేవుడు సృష్టించాడు. తండ్రి సన్నిధిలో ఉండవలసినటువంటి యొక్క ఆదాము, తండ్రి యొక్క మాటకు లోబడవలసినటువంటి ఆదాము ఏం చేశాడు? తినవద్దు అన్నటువంటి పండును తిన్నాడు. ఆ క్షణాన తన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి.
భయంతనంలోకి ప్రవేశించింది. తను దిగంబరి అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు తండ్రికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసి అందరినీ అలా ఉంచాడు. అయితే అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏమంటున్నాడు? తప్పు నాది కాదు, నువ్వు వచ్చావు కదా, అవ్వ నా భార్య అవ్వే చెప్పింది, ఆవిడ ఇచ్చింది కాబట్టి తిన్నాను. అవ్వేమంటుంది? తప్పు నాది కాదు, ఆ సర్పం తినమంది, నా యొక్క ఆత్మీయ నేతలు తెరవబడితే దేవదూతల వలె ఉంటారు అని చెప్పింది, అందుకని తిన్నా. ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఎవరి మాట వింటున్నారు? ఆదామేమో అవ్వ మాట వింది, అవ్వమేమో సర్పం మాట వింది. సర్పంలో అపవాది ప్రవేశించి వాళ్ళు మోసం చేశారు. అప్పుడు అందరూ శపించబడ్డారు. పాము శపించబడింది, అవ్వమ్మ శపించబడింది, ఆదాము శపించబడ్డాడు. పాము ఆ క్షణం, అంతకుముందు పాము కాలుతో నడిచేది. పాముకి ఏమున్నది? మాట్లాడేటువంటి అవకాశం ఉంది, నడిచే వరం, మాట్లాడేటువంటి శక్తి ఉంది. కానీ చెప్పించబడింది, మాటలు పోయాయి. ఇక అక్కడి నుంచి పొందతో ప్రాకటం, తర్వాత మన్ను తినటం ప్రారంభించింది. పాము శపించబడింది. అప్పుడు పాముతో దేవుడు సెలవిచ్చాడు, నీవు చేసావు కాబట్టి సర్పములు అన్నింటిలోకి, భూరాసులన్నింటిలో కూడా, ప్రతి జంతువులన్నింటిలో కూడా నీవు విషము కలిగిన దానివై ఉంటావు. తర్వాత నిన్ను మనిషి చంపుతాడు అని సెలవిచ్చాడు. ఎక్కడ కొడతాడు? తల మీద కొట్టి చంపుతాడు అని సెలవు. సర్పానికి మనుషులకు వైరం కలిగింది, స్త్రీకి సర్పానికి వైరం కలిగింది. ఆ తర్వాత ఆదాము దగ్గరికి వచ్చి చెప్పాడు, నీవు నేను తినదన్నమాట నీవు వినకుండా విధేయత చూపలేదు కాబట్టి ఈ క్షణం నుండి నువ్వు చెమటోర్చి కష్టపడితేనే నీవు ఫలాన్ని తింటావు సార్. ఆ రోజు నుండి కష్టపడి పని చేయడం ప్రారంభించారు. ఎవరు? అంతకుముందు కష్టపడవలసిన పని లేదు. ఆ తోటలో ఉన్నవన్నీ కూడా చక్కగా తినేటువంటి వాడు. సమస్తం దేవుడు అనుగ్రహించాడు. ఏ సమయంలో అయితే పాపం చేశాడో పాపము ద్వారా భయం కలిగింది, పాపము ద్వారా రోగము కలిగింది, పాపము ద్వారా శాపం కలిగింది, పాపము ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది. పాపానికి వచ్చినటువంటి జీతము. ఈ విధంగా మానవ జాతి అంతా కూడా శపించబడింది. మానవ జాతి అంతా కూడా మరణాన్ని రుచి చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కష్టాలు, బాధలు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తండ్రి తన ప్రణాళికను నెరవేరుస్తూ వచ్చారు. తండ్రి తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. అబ్రహాముని ఎన్నుకున్నారు, ఆ తర్వాత మోషేని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేశారు. మోషేతో సెలవిచ్చాడు. మోషేతో దేవుడు సెలవిచ్చాడు, మోషే నీవు వెళ్ళాలయ్యా అని సెలవిచ్చాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో నీవు వెళ్ళి నా జనులను ఐగుప్తు చేర నుండి, బానిసత్వం నుండి, సాతాను యొక్క అధికారం నుండి విడిపించి బయటికి తీసుకురా అన్నప్పుడు నన్ను కాదు వేరే వాళ్ళని పంపు అంటున్నాడు. తండ్రి స్వరాన్ని వింటున్నాడు కానీ లోపడటం లేదు. మొదటిగా వేరే వాళ్ళని పంపు అంటున్నాడు. రెండోసారి ఏమనంటే, రెండో కానీ ఏమంటాడంటే నాకన్నా బలమైన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పంపే అంటున్నాడు. నేను కాదు అంటున్నాడు. ఇంకోటి ఏమన్నాడు, నేను నోటి మాంద్యము గలవాడు అంటున్నాడు. అంటే నేను నత్తివాడిని అంటున్నాడు. అప్పుడు తండ్రి ఏమనంటే మీ అన్నయ్య ఉన్నాడు కదా అహరోను నీ నోటికి నోటుగా ఉంటాడని చెప్పాడు. నేను నీతో ఉన్నాను అని సెలవిస్తున్నాడు తండ్రి. నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చాడు. చివరికి మోషే తండ్రి స్వరానికి లోబడ్డాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళి ఫరోతో మాట్లాడి ఫరో వినిపించుకున్నప్పటికీ కూడా 10 చెగుళ్ళు దేవుడు అనుగ్రహించి ఫరోని హృదయంలో ఉన్నటువంటి అకాఠిన్యాన్ని తొలగించి ఐగుప్తు చెర నుండి, బానిసత్వం నుండి మోషే నాయకత్వాన తండ్రి వారిని విడిపించి బయటికి తీసుకొని వచ్చి నడిపించడం ప్రారంభించారు. 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేశారు. ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రాణం సాగింది. ప్రియమైనటువంటి సంఘం, మోషే చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు పిలిచి దేవుడు యెహోషువతో సెలవిచ్చాడు, నేను మోషేకు తోడుగా ఉన్న రీతిగా నీకు తోడుగా ఉంటాను, ఇప్పుడు నీవు వారిని నడిపించు అని అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు తండ్రి. ఎవరికి? యెహోషువ నడిపించడం ప్రారంభించాడు. యెహోషువ వాళ్ళందరినీ కూడా
పాలు తేళ్లు ప్రవహించేటువంటి కానాను దేశంలో నడిపించడం ప్రారంభించాడు. మోషే చూడలేదు ఆ కానాను దేశాన్ని, కానీ యెహోషువ అడుగుపెట్టాడు. యెహోషువ వాళ్ళని నడిపించాడు. మోషే చనిపోయాడు, ఆ కానాను దేశం చూడకుండానే చనిపోయాడు. యెహోషువ నడిపించాడు, వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు, తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. యెహోషువ కాలం అయిపోయిన తర్వాత ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు. ఒక్కొక్క ప్రవక్తని ఒక్కొక్క రీతిగా దేవుడు పిలిచాడు. మొదటిగా మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం. సమూయేలు ప్రవక్తని దేవుడు పిలిచాడు. సమూయేలు బాలుడుగా ఉన్నాడు. బాలుడుగా ఉన్నప్పుడు తను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనను మనం చూస్తాం. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. సమూయేలు ప్రవక్తను పిలిచాడు. ఏమని పిలుస్తున్నా అంటే 3వ అధ్యాయంలో మొదటి వచనం, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినా అని అతడు నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొని. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఎలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చి తినని. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకోమని. సమూయేలు అప్పటికీ యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో చిత్తమనగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొని. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మనెను. 4 సార్లు స్వరాన్ని విన్నాడు. ఎవరు? ప్రవక్త అయినటువంటి సమూయేలు. ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు పిలిచారు, తండ్రి యొక్క ఆలోచన ఏమిటో, ప్రణాళిక ఏమిటో తెలియదు. నిస్సహాయ స్థితిలో, తెలియని స్థితిలో ఉన్నటువంటి సమూయేలుని దేవుడు ఎన్నుకున్నాడు. తండ్రికి తెలుసు ఎవరిని పిలవాలో, ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని నియమించాలో, ఎవరిని అభిషేకించాలో, ఎవరిని పంపించాలో తండ్రికి తెలుసు. సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా వారితో ఉండి వారికి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరాలు దేవుని శక్తిని, అద్భుతాలను చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏమైపోయారు? యథావిధిగా విగ్రహారాధనకు లోబడ్డారు, లోకానికి లోబడ్డారు, పాపానికి లోబడ్డారు, దేవుని మర్చిపోయారు. మరలా వాళ్ళని నడిపించడం దేవుడు ప్రారంభించాడు. న్యాయాధిపతులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. సమూయేలు ప్రవక్త వచ్చాడు. ఇక్కడ సమూయేలు ప్రవక్తతో దేవుడు సెలవిచ్చాడు. తను చేయవలసినటువంటి పని ఏమిటో తండ్రి తన చిత్తాన్ని బయలుపరిచాడు. ఎవరికి? మోషే ద్వారా బయలుపరిచినటువంటి సత్యాన్ని ఇశ్రాయేలు జనాంగానికి తెలియచేయాలి. మోషే ద్వారా ధర్మశాస్త్రము దేవుడు అనుగ్రహించాడు. 10 ఆజ్ఞలను పలకను రాసి ఇచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క సమూయేలు ఏం చేయాలి? తండ్రి చిత్తాన్ని బయలుపరచాలి, తండ్రి ప్రణాళికను బయలుపరచాలి. ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా వాళ్ళు జీవించాలో తెలియచేయాలి. ఆ సత్యాలన్నింటినీ కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలు తెలియచేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగమునకు తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు, ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రవక్తల తర్వాత రాజులు, యాజకులను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. లేవి గోత్రాన్ని ప్రత్యేకపరిచాడు. మిగిలిన 11 గోత్రాల నుంచి వాళ్ళకు యాజక ధర్మం, యాజకులుగా ఉండటానికి వాళ్ళని తండ్రి నియమించుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు తండ్రి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా యెషయా గ్రంథానికి మనం వస్తే, యెషయాని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యెషయాకి దేవుని యొక్క శక్తి గురించి, దేవుని యొక్క స్వరం గురించి తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రం గురించి తెలుసు, కానీ దేవుని యొక్క పిలుపు గురించి తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం.
7-8 వచనాలు మనం చూస్తాం. ఈ యెషయా ప్రవక్త అయిన యెషయా దేవుని యొక్క పిలుపును పొందుకున్నాడు. ఇదిగో నీ పెదవులకు తగినను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమై నీ దోషము తొలగిపోయేను అని. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అతడు అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ చెల్లతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూస్తుందురు గాని తెలిసి కొనకుందురు. వారి కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పాను. దేవుడు మాట్లాడాడు, స్వరాన్ని వినాలి. ఎవరు? యెషయా ప్రవక్త దేవుని యొక్క స్వరాన్ని వినాలి. విన్న తర్వాత ఆ స్వరానికి లోబడ్డాడు. నేను ఉన్నాను, నేను సిద్ధముగా ఉన్నాను, నీ చిత్తాన్ని జరిగించడానికి నన్ను పంపు అని ఒక తీర్మానం చేసుకున్నాడు యెషయా. ప్రియమైనటువంటి సంఘం, ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగమును దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. జనాంగం, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యెషయా తర్వాత ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడు పిలిచాడు. ఆ యొక్క ప్రవక్త తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యా ప్రభువు యెహోవా చిత్తగించము, నేను బాలుడనే మాటలాడకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు, వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా ప్రవక్తకి దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిస్తున్నాడు? నీవు నీ తల్లి గర్భములో రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి. ప్రతి మానవుడు తన తల్లి గర్భములో రూపం కూడా ఏర్పాటు లేనప్పుడే తండ్రి తనకు తెలుసు. అంటే మానవుడి యొక్క అర్థము మానవుడి యొక్క ఆరంభానికి మునుపే తెలిసిన సర్వజ్ఞాని, సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువు. ప్రియమైనటువంటి సంగతి, నీ యొక్క శరీరములో అవయవాలు ఏర్పడక మునుపే, నీవు తల్లి గర్భంలో ఒక పిండముగా ఉన్నప్పుడే, రూపము లేనప్పుడే ఆయనకి తెలుసు. ప్రియమైనటువంటి సంగతి, ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు, ఆయన గమనిస్తున్నటువంటి దేవుడు, పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి సత్యం ఏంటంటే, ఆయన కను దృష్టి మంచివారిని చెడ్డవారిని చూచుచున్నవి అని రాయబడింది. Proverbs chapter 15. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? తండ్రి తన ప్రణాళికను నెరవేర్చడానికి, తన చిత్తాన్ని జరిగించడానికి. ప్రేమిటువంటి సంగమ, తండ్రి యొక్క ప్రేమ శాశ్వతమైనది, శక్తి కలిగినది, పరిశుద్ధమైనది. అందుకే తండ్రి మానవ జాతి ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎంత పాపంలో ఉన్నా వారి ఎడల తండ్రి తన ప్రేమను చూపిస్తున్నాడు, తన కనికరాన్ని చూపిస్తున్నాడు. వారిని తగిన సమయము కొరకు వారిని రక్షణ పొందడానికి అవకాశాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. తండ్రి ప్రేమ విలువైనది. యోహాను 3:16 మనం చూస్తాం. దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి పంపించారు. ఎందుకు అంటే మానవ జాతి తండ్రికి దూరం అయిపోయింది. తండ్రి సన్నిధికి, తండ్రి ప్రేమకు, తండ్రి ఆజ్ఞకు, తండ్రి అనుగ్రహించిన రక్షణకు దూరం అయిపోయింది. ఏదెను తోటలో ఆదాము దూరం అయిపోయాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగము తండ్రికి దూరం అయిపోయింది. వీళ్ళందరినీ, మానవ జాతిని అంతటి కూడా విడిపించాలి. కాబట్టి విడుదల నాయకునిగా తండ్రి తన ప్రియ కుమారుని యేసు ప్రభువుని లోకానికి పంపించారు. యేసయ్య తండ్రి చిత్తానికి లోబడ్డారు.
సమస్తాన్ని సిలువలో అప్పగించారు. మనుషులందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసు. తండ్రి ఇంటికి మార్గాన్ని చూపించారు యేసయ్య. యేసయ్య భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించారు. యేసయ్య తన యొక్క ప్రణాళిక ప్రారంభించారు. 12 మంది శిష్యులను పిలిచారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? చక్కగా చేపలు పట్టుకుంటూ ఉన్నారు. గలిలయ సముద్రంలో చేపలు పట్టుకున్నటువంటి వారిని దగ్గరకు వెళ్ళి యేసయ్య వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఎవరు పిలుస్తున్నారంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 19-20 వచనాల్లో, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించేది. ఈ శిష్యులే ఏం చేస్తున్నారు? సముద్రంలో చేపలు పట్టుకుంటున్నారు. అలాంటి వారిని దేవుడు పిలిచాడు. పిలిచడమే కాకుండా వాళ్ళని ప్రత్యేకపరిచాడు. వాళ్ళు స్వరానికి లోబడ్డారు, యేసయ్య మాటకు లోబడ్డారు. వాళ్ళ యొక్క వలలు విడిచిపెట్టారు, వాళ్ళ వృత్తిని వదిలిపెట్టారు. వాళ్ళల్లో స్వరానికి లోబడిన వెంటనే వాళ్ళకి ధైర్యం కలిగింది. వాళ్ళు ఇక వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచన చేయట్లేదు, యేసయ్యను వెంబడించారు. ఆ విధంగా శిష్యులు యేసయ్యను వెంబడించారు. యేసయ్యను వెంబడించిన తర్వాత ఏం పొందుకున్నారు? అద్భుతాన్ని పొందుకున్నారు, అభిషేకాన్ని పొందుకున్నారు. యేసయ్య వాళ్ళతో సెలవిచ్చారు, మీరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని ఆఖరి ఆజ్ఞను వాళ్ళకు తెలియజేశారు. ఇంకా ఏమన్నా సెలవిచ్చారు యేసయ్య? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో 8వ వచనంలో సత్యాలు పరిశుద్ధాత్మ గుర్తు చేస్తారు. నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండిన యెడల ఇదే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. ఎందువల్ల మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. మీరు నా శిష్యులు, మీరు బహుగా ఫలించాలి అని తన శిష్యులను పిలిచి బయలుపరిచాడు. ఇంకా వాళ్ళని ఆదరించి బలపరచడానికి, సత్యములోకి నడిపించడానికి వాగ్దానపు ఆత్మను, పరిశుద్ధాత్మను వారికి ఇస్తాను అని వాగ్దానం చేశారు. మీరు యెరూషలేము వెళ్ళండి, నేను తిరిగి లేచిన తరువాత నేను పరలోకం వెళ్ళబోయే ముందుగా మీరు ఈ పని చేయండి. మీరు యెరూషలేము వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మీరు పైన శక్తిని పొందుకుంటారు, పరిశుద్ధాత్మలోని శక్తిని, వరాలను మీరు పొందుకుంటారు. అప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సత్యాన్ని ప్రకటించగలుగుతారు అని అభిషేకము గురించి, పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని బయలుపరిచారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ విధంగా శిష్యులు ప్రయాణం చేశారు. యేసయ్య మాటకు లోబడ్డారు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ పొందారు. యెరూషలేము వెళ్ళారు. మేడకు ఎదురు 120 మంది ప్రార్థన చేశారు. ఒకే మనసుతో, ఒకే ఆత్మతో, ఒకే ఆలోచనతో ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు శక్తిని పొందుకున్నారు, అభిషేకాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మలో మొదటిసారిగా బాప్తిజం సంఘము పైన రావటం చూస్తాం. వాళ్ళు వరాల చేత నింపబడటం, బలమైన సాక్షులుగా వాళ్ళు జీవించటం, క్రీస్తు యేసును ప్రకటించడం జరిగింది. ఒక ఇస్కరియోతు యూదా తప్ప మిగిలిన వారందరూ కూడా హతసాక్షి అయిపోయారు. యోహాను హతసాక్షి ఎలా అయ్యాడు అంటే, హతసాక్షి కాలేదు, ఆయన ఎక్కువ కాలం బ్రతికాడు, సహజమైన మరణాన్ని అనుభవించాడు యోహాను. కానీ ఆయన పొందినటువంటి బాధలు భయంకరమైనటువంటి బాధలు. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను, అపోస్తుడైన యోహాను, యోహాను సువార్త రాసినటువంటి యోహాను, ఆయన 90 సంవత్సరాలకు పైగా ఆయన జీవించినట్లుగా ఆ చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఆయన కాలుతున్నటువంటి నూనెలో వేసినప్పటికీ ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికాడు. దేవుని యొక్క మహాకృప ప్రణాళిక. ఆ యోహానుని ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. అందుకే యోహాను గురించి యేసయ్య ఏమిటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు. యేసయ్య శిలువలో మరణించేటువంటి సమయంలో తన భౌతికమైన తల్లి మరియతో ఏమంటున్నాడు? అమ్మ, ఇదిగో నీ కుమారుడు సెలవించాడు. యోహాను దేవుడు అంటే ఇదిగో నీ తల్లి అని సెలవించాడు. యేసయ్య మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్షణం నుండి మరియమ్మ యొక్క బాధ్యతలు అపోస్తలుడైన యోహాను గారు తీసుకున్నారు.
మరియమ్మ గారు చనిపోయేంత వరకు ఆవిడని దగ్గర నుండి అన్ని విషయాల్లో చూసుకున్నారు యోహాను గారు. తరువాత తన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగించారు. అప్పుడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి రోమా ప్రభుత్వం ఈ యొక్క యోహాన్ని బంధించి ఒక బందీగా ఒక గుహలోకి పంపించుతారు. అదే టర్కీ దేశంలో ఉన్నటువంటి పద్మాస్ అనేటువంటి ఒక ద్వీపం. ఆ ద్వీపంలో దాన్ని చీకటి గదిలోకి త్రోసివేస్తారు. కానీ ఆ చీకటి గదిలో అంతా చీకటి ఉన్నప్పటికీ తండ్రి యొక్క స్వరానికి లోబడి తండ్రి పని చేసినటువంటి యోహానికి ప్రత్యక్షతలు కలిగాయి. అదే ప్రత్యక్షత జ్ఞానం, ప్రకటన గ్రంథం. జరుగుతున్న జరగబోయేటువంటి విషయాలు ఆసియాలో ఉన్న 7 సంఘాలకు ఉత్తరాలను రాశాడు. ఎక్కడి నుంచి రాశాడు? చీకటి గదిలో గుహలో ఉండి రాశాడు. వింటూ ఉన్నాడు, స్వరాన్ని వింటున్నాడు, పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నాడు. యేసయ్య కనిపించి చెప్తూ ఉన్నాడు. యేసయ్య రూపం ఎలా ఉందో, ఎక్కడ ఉన్నారో, పరలోకంలో ఏం జరుగుతుందో, భూలోకంలో ఏం జరగబోతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో, 1000 ఏళ్ల పరిపాలన ఎలా రాబోతుందో, 7 సంవత్సరాల మహాశ్రమలు ఎలా రాబోతున్నాయో, క్రీస్తు విరోధి అపవాది ఏ విధంగా శ్రమలు హింసలు పెట్టబోతున్నాడో, 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ భూలోకం అంతా పరిస్థితి ఎలా ఉంటుందో సమస్తాన్ని గురించి ముందుగానే తెలియజేశాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. యేసయ్య కనిపించి సమస్తం తెలియజేశాడు. తను చెప్పిన అన్నీ కూడా రాసేసి పంపించాడు సమాచారం. ఆలోచించాడు. ఈరోజు మనము ఎంతో ధన్యులం. వాళ్ళు చూసి విన్నది వాళ్ళకి తెలియజేశారు. ఈరోజు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంతో పాటు స్వరాన్ని వినడానికి, అభిషేకాన్ని పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి మనకి అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు విశ్వాసులకు ఉండవలసిన ధైర్యం ఏమిటి అంటే, నేను ఒంటరిని కాదు, నాలో నిత్యము నివసించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు అనే ధైర్యంతో జీవించాలి. ఆ రోజు శిష్యులతో యేసయ్య సెలవిచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16, 17 వచనాల్లో యేసయ్య చెప్పారు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండగా ఆయన వేరొక ఆదరణకర్త, అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 18వ వచనం, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వద్దును, కొంతకాలమైన తరువాత లోకమునను మరి ఎన్నడను చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవింతురు అని యేసయ్య మరణించక ముందే తన శిష్యులకు ధైర్యాన్ని, ఆదరణను అనుగ్రహించి బలపరిచి వెళ్ళారు. ప్రియమైనటువంటి సంగతి, ఎవరు సెలవిచ్చారు యేసయ్య? ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండును. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీలో, నాలో నివసిస్తాడు. యేసయ్య ఎల్లప్పుడూ మనలో నివసిస్తాడు. కాబట్టి మనం అనాథరము కాదు, మనము ఒంటరి వారము కాదు. మన ధైర్యము, మన విశ్వాసం యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ. ఈ విధంగా మన జీవితాలను, జీవిత యాత్రను, మనమంతా కూడా ప్రయాణికులం, యాత్రికులం. ఈ భూలోకంలో మన ప్రయాణాన్ని సాగించాలి. ఎంతవరకు? యేసయ్యను కలుసుకునేంత వరకు మన ప్రయాణాన్ని కొనసాగించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, పిలువబడ్డాం. ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబము పిలువబడింది. తండ్రి మహిమ కొరకు పిలువబడింది, తండ్రి రాజ్య విస్తీర్ణ కొరకు పిలువబడింది. కాబట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, నేను బలమైన సాధనముగా వాడబడతాను, నా కుటుంబం బలమైన సాధనముగా వాడబడుతుంది అనేటువంటి విశ్వాసము కలిగి ఆ యొక్క పిలుపుకు నేను లోబడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమం, నేను దేవుని యొక్క పిలుపును పొందుకున్నాను. ఎక్కడ? గల్ఫ్ దేశాలు. పొందుకున్నాక తండ్రి సెలవిచ్చారు, పరిశుద్ధాత్మను సెలవిచ్చాడు, వెళ్ళడం ప్రారంభించాను. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభించాను. ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతం పేరు అజర్బైజాన్ అనేటువంటి దేశం. అది ముస్లిం దేశం. సువార్తను ప్రకటించాను. ఒక మసీదులోకి వెళ్ళి సువార్తను ప్రకటించాను. మతాధికారికి సువార్తను ప్రకటించాను. దిగి వచ్చిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళారు, జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నాక ఎస్ఐ చెప్పారు,
పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని అనుగ్రహించాడు. చెరసాలలో ఉన్నటువంటి నన్ను అక్కడ ఆ అధికారులు దేవుని యొక్క దయ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, యేసయ్య కృప ద్వారా నా యొక్క బైబిల్, నా యొక్క పాస్పోర్టు, ఫోన్ వాళ్ళన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసి నాకు వార్నింగ్ ఇచ్చేసి 24 గంటలు నువ్వు వెళ్ళిపోవాలి, మళ్ళా మేము పట్టుకుంటే నువ్వెక్కడ దొరికినా మా దగ్గరికి తీసుకొస్తారు, అప్పుడు శిక్షలు వేరుగా ఉంటాయి. శుక్రవారం మధ్యాహ్నం ఉరి శిక్ష వేయాలి, లేదా రాళ్ళతో కొట్టి చంపాలి. కాబట్టి నువ్వు ఎవరు ఎక్కడ పట్టుకున్నా మేము విడిచిపెట్టాం అని నాకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను. అప్పుడు నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న ట్రాన్స్లేటర్ ఎయిర్పోర్ట్కి వెళ్దామంటా తీసుకెళ్తాను అన్నాడు. కాదన్నా, మళ్ళీ అదే దేశంలో ఉండి ఇంకా 10 రోజులు ఉండి కరపత్రాలు పంచడం, స్వాతంత్రం ప్రకటించడం చేయడం. ఈ విధంగా అవకాశం కలిగింది. యేసయ్య సహాయం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడు. ఆ ప్రాంతం నుంచి వచ్చాను. మళ్ళా నేను ఉన్నటువంటి అబుదాబి ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభించాను. ఆఫ్రికా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. 2003 నుంచి ఆ ప్రాంతం అనేక దేశాలు వెళ్ళడం జరిగింది. ఆఫ్రికాలో ఒక కొంగో అనేటువంటి ఒక దేశానికి వెళ్ళడానికి బురుండి దేశం నుండి రోడ్డు ప్రయాణం చేసాము. ఒక సేవకుడు తీసుకుని బయలుదేరాం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి. మన చెక్ పోస్టులు ఉంటాయి ఇక్కడ మనకి. అక్కడికి కూడా ఏంటంటే ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళడానికి కూడా ఇమిగ్రేషన్ ఉంటుంది, చెక్ పోస్ట్ ఉంటుంది. మన పాస్పోర్ట్, మన వీసా అన్ని చెక్ చేసి ఆ తర్వాత లోపలికి అనుమతిస్తారు. వీసా లేదు, అనుమతి లేదు కొంగో దేశం వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ దగ్గర అడిగారు, వీసా లేదని చెప్పాను. ఎక్కడికి వెళ్తా అంటే పలానా ప్రిజన్ దగ్గరికి వెళ్ళాలి, చెరసాల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాను. ఎందుకు అంటే స్వాతంత్రం ప్రకటించాలని చెప్పాను. సరే, వీసా లేని కారణంగా పంపించడానికి అనుమతి లేదు. అయితే 5 గంటలకు మేము మళ్ళా గేట్లన్నీ క్లోజ్ చేస్తాం, ఇప్పుడు అనుమతిస్తాం, పాస్పోర్ట్ ఇక్కడే పెట్టు, వెళ్ళి సాయంత్రం 5 గంటల లోపు వస్తే నీ పాస్పోర్ట్ ఇచ్చిస్తామన్నారు. అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి పాస్పోర్ట్ ఇచ్చేసి లోపలికి వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ ట్యాక్సీలో ప్రయాణం చేసి 1 గంట ప్రయాణం చేసి చెరసాలకు వెళ్ళి అక్కడ అధికారులతో అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళి స్వాతంత్రం ప్రకటించడం జరిగింది. ఖైదీలకు ప్రకటించిన తర్వాత మళ్ళీ 5 లోపు వచ్చి మళ్ళీ పాస్పోర్ట్ తీసుకుని బురుండి దేశానికి తిరిగి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళా వీసా తీసుకుని మళ్ళీ అదే దేశానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ చెరసాలలో టీంతో వెళ్ళడం జరిగింది. టీంతో వెళ్ళిన తర్వాత 12 రోజులు బైబిల్ పాఠశాల, చెరసాలలో బైబిల్ పాఠశాల, తర్వాత వేరే ప్రాంతంలో బైబిల్ పాఠశాల ఆ యువిరా అనేటువంటి ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఈ ఖైదీలు ఎలా ఉన్నట్టు అక్కడ దాదాపుగా 200 మంది పైగా ఖైదీలు ఉన్నారు. ఆ యొక్క చెరసాలలో ఒక్క పూట వాళ్ళు భోజనం పెడతారు. ఖైదీలకు 3 పూటలు భోజనం పెడతారు. వాళ్ళు ఏ దుస్తులతో అయితే వాళ్ళు వెళ్తారో అదే దుస్తులతో వాళ్ళు అక్కడ ఉంటారు. 2వ పూట భోజనం ఉండదు, తర్వాత కరెంట్ ఉండదు, 2 టాయిలెట్లు ఉంటాయి అక్కడ. తర్వాత వాళ్ళందరూ కూడా అలా ఉంటారు నిస్సహాయ స్థితిలో. అనేక నేరాలు చేసినటువంటి వాళ్ళు, జెనోసైడ్ క్రిమినల్స్ కూడా ఉన్నారు. అంటే యావజ్జీవ శిక్ష పడినటువంటి వాళ్ళు ఉన్నారు. జెనోసైడ్ అంటే ఒక జాతి మరొక జాతి విచ్చలవిడిగా చంపుతున్నారు. రువాండా అనే దేశంలో 100 రోజుల్లో 1,00,000 మందిని చంపేశారు. ఒక జాతి మరొక జాతి, రోడ్లంతా కూడా శవాలే, రక్తం అలా ఉండేది, ఆ విధంగా ఉండేది. ఆ విధంగా చంపినటువంటి వారిలో హంతకులైన వాళ్ళు కొంతమంది ఈ బోర్డర్ ప్రిజన్ ఈ యొక్క చెరసాలలో ఉన్నారు. కొంతమంది ఆ రువాండా దేశంలో దాదాపుగా చెరసాలలో 20,000 మంది ఖైదీలు ఉండేవాళ్ళు. అంటే ఆ యొక్క హంతకులు ఉండేవాళ్ళు, ఆ విధంగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఇందులో వీళ్ళు హంతకులు, నరహత్యలు చేసినటువంటి వాళ్ళు అంతేక మందిని చంపారు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి స్వార్థ ప్రకటించడం జరిగింది. ప్రకటించబోయే ముందుగా వాళ్ళని అడిగారు, మీరు ఏం తింటారని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే మాంసం తినాలని అడిగి చెప్పారు. మాంసం పెట్టరు చేస్తాము. అప్పుడు సేవకులు చెప్తే వాళ్ళు చక్కగా మాంసం ఏర్పాటు చేశారు. వండించి బయట లోపల తీసుకొచ్చాం. దాదాపుగా 11 రోజులు వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశాం. మధ్యాహ్నం వాక్యం చెప్పిన తర్వాత భోజనం ఏర్పాటు చేస్తాం. 11 రోజులు భోజనం పెట్టిన తర్వాత స్వార్థ ప్రకటించిన తర్వాత మీరు ఎంతమంది బాప్తిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నప్పుడు వాళ్ళందరూ చేతులెత్తారు. అప్పుడు ప్రార్థన చేసి జైలు అధికారుల దగ్గర అనుమతి తీసుకుని అక్కడికి వెళ్ళి బాప్తిజాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు వ్యాన్లో 11 మంది ఖైదీలు పంపించారు. గన్స్ ఇచ్చి ఆ మిలిటరీ వాళ్ళని పోలీసు అధికారులకు పంపించారు. వాళ్ళు వచ్చారు. మేము నదిలో ఉన్నాం, బాప్తిజాలు ఇస్తూ ఉన్నాం. 11 మందికి బాప్తిజం ఇచ్చాం.
వాళ్ళు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వ్యాన్ వస్తే మేము తడి బట్టలతో బయట ఒడ్డు మీద ఉన్నాం ఆ నది పక్కన. వ్యాన్ వచ్చింది, ఖైదీలు రాలేదు. వచ్చినటువంటి ఆ పోలీసు అధికారులు ఏమంటున్నారంటే, వీళ్ళందరూ కూడా నరహంతకులు, వాళ్ళు ఏ తీసుకుని పారిపోతే మా అందరూ ఉద్యోగాలు పోతాయి, అందుకని జైలు సూపరింటెండెంట్ గారు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఇక అప్పుడు మేము రాత్రి ఇంటికి వెళ్ళిపోయి అందరం ప్రార్థన చేసాం. తెల్లవారిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. స్విమ్మింగ్ పూల్, మన బెలూన్ స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చి దాని నిండా నీళ్లు పోసి దానిలో 116 మందికి బాప్టిజం జైల్లో ఇవ్వడం. యేసయ్య మహాకృప. ఆ విధంగా ఆ 2 రోజుల్లో 127 మంది ఖైదీలకు బాప్టిజం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశారు. అనుమతి లేని స్థలములో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలను దేవుని ప్రేమను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ సహాయం. ఆ స్థలం తెలియదు, ఆ మనుషులు తెలియదు, ఎవ్వరూ తెలియదు, కానీ అన్నిటినీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకోవటానికి, అభిషేకించటానికి, బలమైన సాధనముగా వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కారణం, తండ్రి ఇంటికి అందరూ రావాలి, అందరూ పరలోకం రావాలి. వాళ్ళు ఖైదీలు, అలాంటి వారు కూడా పరలోకం రావాలి, హంతకులు రావాలి అని దేవుని యొక్క ప్రణాళిక అయ్యన్నది ప్రియమైనటువంటి సంగతి. అందుకే పరలోకము ఆత్మల చేత నింపబడాలి. యేసయ్య రాకడ సమీపంగా ఉన్నది. యేసయ్య 2వసారి రాబోతున్నారు. ఎవరి కొరకు రాబోతున్నారు? సార్వత్రిక సంఘము కొరకు రాబోతున్నారు. పరిశుద్ధులందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి యేసయ్య తిరిగి రాబోతున్నారు. ఆయన రాబోయే ముందుగా ఆయన పని చేసే వాళ్ళు కావాలి. అందుకే ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. నీ పేరు యేసయ్యకు తెలుసు. నీ యొక్క అంతము, నా యొక్క అంతము మన ఆరంభానికి ముందే ఆయనకి తెలుసు. మనం ఏ విధంగా జీవించబోతున్నామో, ఏ విధంగా మన జీవితాలు నడిపించబోతున్నాయో అన్ని కూడా ఆయనకి తెలుసు. ఆయన ప్రతి క్షణము మనం నడిపించడానికి, బలపరచడానికి, ప్రత్యేకమైన రీతిలో ఉపయోగకరమైనటువంటి పాత్రగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చిత్తానికి నేను లోబడాలి, ఆయన స్వరానికి నేను లోబడాలి. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో యేసయ్య మాట్లాడాడు. పరిశుద్ధాత్మ యొక్క మాటలను పరిశుద్ధ గ్రంథం నుండి, వర్తమానం నుండి నేను విన్నా. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీది, నాది. ప్రియమైనటువంటి సంఘమా, ఎప్పుడైతే మనం ఒక తీర్మానం తీసుకుంటామో, ఒక నిర్ణయం తీసుకుంటామో, ఆ నిర్ణయానికి లోబడతామో, యేసయ్య మాటకు లోబడతామో, అద్భుతాలు చూస్తాం. ఆ రోజు అబ్రహాము గారు స్వరానికి లోబడ్డాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మోషే గారు స్వరానికి లోబడ్డారు, ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు. ఆశీర్వాదకరమైన పాత్రగా వాడబడ్డాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు స్వరానికి లోబడ్డాడు, ఆశీర్వాదకరమైన పాత్రగా వాడబడ్డాడు. శిష్యులు స్వరానికి లోబడ్డారు, పిలుపుకు లోబడ్డారు, ఆశీర్వాదకరమైన పాత్రలుగా వాడబడ్డారు. ఈరోజు నీ బాధ్యత, నా బాధ్యత. యేసయ్య కృప మనందరికీ సదా తోడేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ఒక తీర్మానం చేసుకుందాం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, పరిశుద్ధమైన పిలుపుతో ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా పిలిచేది తన మహిమ కొరకు, తండ్రితో సహవాసము చేయడానికి, యేసయ్యతో సహవాసం చేయడానికి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయడానికి, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని, వరాలను ఇచ్చి బలమైన సాధనముగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నాం. మన హృదయంలో ఒక తీర్మానం చేసుకున్నాం. నేను, నా కుటుంబము ఒక పాత్రగా వాడబడాలి అని నేను ఆశపడుతున్నానయ్యా. నీవు నన్ను, నా కుటుంబాన్ని పిలిచావని నేను నమ్ముచున్నానయ్యా. నీ మాటకు లోబడటానికి, నీ స్వరానికి లోబడటానికి, నీ యొక్క పిలుపులో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని అనుభవించడానికి నాకు, నా కుటుంబానికి సహాయం దయచేస్తున్నందుకు నీకు ఇంతవరకు నీవు ఈ దాసుని ద్వారా పలికిన సత్యాన్ని వినటానికి, సాక్ష్యాలను వినటానికి నాకు సహాయం దయచేసావు. నీకు వందనాలు. ఈ సమయంలో నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నా కుటుంబం అంతా నీ పనిలో భాగస్తులుగా ఉండాలని ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నీ సన్నిధికి ప్రతి వారం కూడా నూతన ఆత్మలను నడిపించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. మందిరానికి, యేసయ్య సన్నిధికి నడిపించడానికి నేను సిద్ధముగా ఉన్నానని ఒక తీర్మానం చేసుకున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా.
ఎవరైతే ఒక తీర్మానం చేసుకున్నారో నీ సన్నిధికి ఆత్మలను నడిపించడానికి, సువార్తను ప్రకటించడానికి వారందరినీ కూడా నీ చేతిలో సమర్పిస్తున్నారు. ఏ కుటుంబంలో అయితే ఏ సమస్య అయితే ఉందో, ఏ బాధ, బలహీనత, శోధన ఉన్నదో, ఆ శోధనను, సమస్యను, చీకటి అధికారాన్ని, రోగపు అధికారాన్ని యేసు ప్రభు శక్తి గల నామములో పారదోలుతూ బయటపడిస్తున్నాను. యేసు రక్తములో మా అందరి జీవితాలను ముద్రిస్తున్నాను. యేసు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని ఒప్పుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడా, నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు, బలపరుస్తున్నందుకు వందనాలు, బలమైన సాధనాలుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు. కలిసి నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. పరిశుద్ధాత్మదేవా, ఇంతవరకు నీ స్వరాన్ని, పరిశుద్ధమైన యేసయ్య మాటలను వినటానికి నాకు సహాయము దయచేసినందుకు వందనాలు. యేసు నా కొరకు నా పాపము నిమిత్తమై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడని నా హృదయములో విశ్వసిస్తున్నాను. నా నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన యేసు నామములో చేసి జీవమును, స్వస్థతను, అభిషేకమును యేసు నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో అలాగే నిలబడినట్లయితే అందరము ఒక పాట పడుకొని ఉండగా దేవునికి కానుకలు సమర్పించుకుందాం.